బ్రతికారో వారందరినీ కూడా తాను ఉండేటువంటి పరలోకానికి, ఇది అపోస్తుల బోధ. వింటమా? అపోస్తుల బోధ ఏంటి? యేసు ప్రభు నీ పాపాల నిమిత్తం లోకానికి వచ్చాడు, చనిపోయాడు. యేసు ప్రభు నీ పాపాలు కడుగుతాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా క్షమించమని, నీకెన్నడూ పాపాలు చేయనంటే నేను క్షమిస్తాడు. ఇంకేమంటున్నాడు? ఆయన మన బదులుగా చనిపోయి మరలా మూడో రోజు తిరిగి లేచాడు. లేచిన ఆ ప్రభు పునరుద్ధాన బలముతో పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆ ప్రభు రెండవ రాకడలో మరలా తిరిగి, మొదటి రాకడేమో పుట్టాడు, రెండవ రాకడేమో రాబోతున్నాడు. మొదటి రాకడలో చనిపోయాడు, రెండవ రాకడలో తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఇది అపోస్తలుల బోధ. అర్థమవుతుందా? ఈ ప్రపంచం ఎన్ని వందల కోట్ల మంది జనాభా ఉన్నారో, ఎన్ని వందల దేశాలు ఉన్నాయో కూడా వారందరికీ మార్గం ఎవరు? యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన ఒక్కడే పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. ఆయన రక్తం మాత్రమే నిన్ను క్షమిస్తుంది. హల్లెలూయా! ఆ రక్తం మాత్రమే నిన్ను ఓదారుస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, నీ పాపాలు లేకుండా చేస్తుంది. ఏ అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అపోస్తులు శిష్యులే. వారు చెప్పిన మాటలు ఏంటంటే, యేసు ప్రభు గురించి చెప్పారు, తమ గురించి ఎక్కడ చెప్పుకోలేదు. మన బోధ ఎలా ఉంది? ఇప్పుడు మన గురించి ఎక్కువ చెప్పుకుంటాం, దేవుని గురించి, యేసు ప్రభు గురించి తక్కువగా చెప్తాం. అపోస్తుల బోధ అలా లేదు. 99% యేసు ప్రభు గురించి చెప్పి 1% సాక్ష్యం చెప్పుకుంటారు. అది మంచి తప్పలేదు. కానీ యేసు ప్రభు 10% చెప్పి 90% నా భార్య, నా పిల్లలు, నా చర్చి, నా సంఘం, నేను ఉన్నాను, ఇవన్నీ చెప్తే కనుక అపోస్తుల బోధ కాదు.